అని మరణం ఆయన్ని తాళలేకపోయిందని ఈ విషయం బైబిల్లో అనేక మార్లు ఉంది. అలాగే అనేకమైనటువంటి గ్రంథాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త, మీ దగ్గర బైబిల్ ఉన్నట్టయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున, ఇప్పుడు ఆయన సిలువ వేసింది ఎప్పుడు? శుక్రవారం. ఇక్కడ ఏమో లెక్కింపు చేసింది? ఆదివారం. అనగా ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పాడు? నన్ను ఒకవేళ మీరు మరణానికి అప్పగించినా సరే నేను తిరిగి మళ్ళా 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఇదిగోండి, ఇదే మనకి రుజువు. చూద్దాం.